క్రీస్తునందు కూడి వచ్చినటువంటి నాతోటి ఆత్మీయ సహోదర సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామములో మీకందరూ కూడా నా వందన సమర్పణ చేసుకుంటున్నాను. ప్రియులారా, యొక్క సమయంలో దావీదు కీర్తనలో మనం తీసుకుంటే 112వ కీర్తనని మనము ఈరోజు మన పాట భాగంగా ఆలోచన చేద్దాము. 112వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు మనము చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులు, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటువారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అన్నాను. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవరంటమ్మా? యెహోవాయందు భయభక్తులు గలవాడు. యెహోవాయందు భయభక్తులు గలవాడు అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుని పట్ల పవిత్రమైన గౌరవము, విధేయత, భక్తి కలిగి ఆయనకు విరోధంగా పాపము చేయడానికి భయపడే వ్యక్తి అని అర్థం. మా యెహోవాయందు భయభక్తులు గలవాడంటే అర్థం ఏంటి? దేవుని పట్ల పవిత్రమైన గౌరవం, విధేయత, భక్తి కలిగి ఆయనకు విరోధముగా పాపము చేయడానికి భయపడేటువంటి వాడు అని అర్థం. దేవుని పట్ల గౌరవం, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల భక్తి కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా పాపము చేయడానికి సాహసం చేయడు. యెహోవా అనేటువంటి ఆయన యొక్క కన్ను దృష్టికి ఈ లోకంలో కనబడినటువంటి సృష్టము ఏది కూడా లేదు. దేవునికి సమస్తము తేటగా కనబడతా ఉంది. కాబట్టి దేవునికి మరుగుగా ఏది లేదని మనం గుర్తించి భయముతో జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరము ఉంది. ఇలాగ దేవుని పట్ల పవిత్రమైనటువంటి గౌరవం కలిగి, విధేయతను, భక్తి కలిగి ఆయనకు విరోధంగా పాపం చేయడానికి భయపడే వ్యక్తి అవసరం. అలాంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఏమో అని మనం ఒకసారి లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే, ఆదికాండ గ్రంథంలో 39వ అధ్యాయాన్ని మీరు ఒకసారి ఆలోచన చూడండి. 39వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనినో. అయితే ఏం జరుగుతూ ఉంది? దేవుడు ఈ మాట యోసేపు ద్వారా చెప్పిస్తూ ఉన్నాడంటే అక్కడ ఏమో జరిగింది.
ఏమి జరిగిందని మనం గమనిస్తే 6వ వచనములో యోసేపు యొక్క యజమానుడు ఒక ఆయన ఉన్నాడు, పోతిఫర్. అతడు తనకు కలిగినదంతయు యోసేపుకు అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉందో ఏమి లేదో విచారించినటువంటి వాడు కాదు. అలాగా పోతిఫరు ఇంటి మీద విచారణకర్తగా సమస్తమును తనకు అప్పగింపబడి సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? యోసేపు ఏలుబడి చేస్తున్నాడు. ఎవరికింటిని? పోతిఫర్ యొక్క ఇంటిని యోసేపు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అలాగా ఏలుబడి చేసేటువంటి సమయంలో అతని యజమానుడు ఉన్నాడు పోతిఫర్. తనకు ఏముందో ఏమి లేదో తనకేమీ తెలియదు. తను ఆహారము తినట తప్ప తనకేమున్నదో లేదో విచారించినటువంటి వాడు కాదు. అయితే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపు ఎటువంటి వాడు? రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఆయన ఎంత రూపవంతుడో ఎంత సుందరంగా ఉన్నాడో మనకైతే తెలీదు. మనం ఎలాగ ఆలోచించాలంటే, అబ్రహాము భార్య 65 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు కూడా ఆమె ఎలా కనబడుతూ ఉంది? చాలా అందంగా ఉంది. అబ్రహాం గారు అన్నారు, నిన్ను బట్టి ఆ ఐగుప్తులు నన్ను చంపేస్తారేమో, నిన్ను బట్టి అమోనీయులు నన్ను చంపేస్తారేమో, ఎవరైనా నిన్ను అడిగితే నన్ను నీ సహోదరుడని చెప్పమని ఆమెను బతిమలాడుకున్నటువంటి వ్యక్తి. అంటే ఆమె అంత అందంగా ఉండేటువంటిది, రూపవతి. అలాగే రిపకము కూడా చాలా చక్కనిది. అలాగే ఆ కుటుంబంలో నుండి వచ్చినటువంటి రాహేలు కూడా చాలా అందగత్తె. యాకోబు గారు ఆమెను ఇష్టపడి ఆమెను ప్రేమించి ఆమె కొరకు 14 సంవత్సరాలు ఏం చేసినటువంటి వాడు? కొలువు చేసినటువంటి వాడు. అంత ఇష్టపడ్డాడు. ఎవరిని? రాహేలుని. చూడ్డానికి అంత అందగత్తె. ఆమె యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రాహేలు. యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు యోసేపు. మరి ఇంకెలాగుంటాడు ఆయన? చూడ్డానికి చాలా అందగాడు, రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనింపమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో నేను. అమ్మ, అర్థమైందా? యోసేపేమో రూపవంతుడును చాలా సుందరుడై ఉండేటువంటి చూసి పోతిఫరు భార్య యోసేపు మీద ఏం చేసిందంట? కన్ను వేసి అతనిని ఎన్ని విధాలుగా ప్రలోభాలు పెట్టాలనో, ఎన్ని విధాలుగా అతనికి ఆశలు చూపించాలనో అన్ని విధాలుగా యోసేపు నాకేం చేసిందామె? ప్రలోభాలు చూపించి ఆశ పెట్టించి తనతో కూడా ఉండాలని, తన సొత్తుగా బ్రతకాలని ఎంతో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా
యోసేపు ఆమె యొక్క ప్రలోభాలకి ఏం చేయబడలేదంట, ఒప్పుకోలేదు. ఎందుకు అతడు ఒప్పుకోలేదంటే, కాబట్టి నేను ఎట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి, ఇది ఘోరమైనటువంటి దుష్కార్యము, నా దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని, నేను దేవునికి విరోధంగా నేను పాపం చేస్తాను? ఇంత ఘోరం, ఇంత చండాలమైనటువంటిది, ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని నేను ఎలాగ చేస్తాను అంటే, దీన్ని బట్టి మనకందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఏమంటే, యోసేపుకి ఒక విషయం అర్థమైంది. అది దేవునికి విరోధమైన దుష్కార్యమని భావించాడు. అందుకే అతనికి ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ, ప్రలోభాలు అంటే ఎన్ని ఆశలు చూపించినప్పటికీ, దేవుని భయముతో నిలబడి పాపాన్ని ఏం చేశాడు, నిరాకరించాడు. అంటే తన యొక్క నైతిక విలువలని, తన యొక్క విలువల్ని పోగొట్టుకోవడానికి ఏమాత్రం కూడా అతను ఏం చేయబడలేదు, ఇష్టపడలేదు. ఇటువంటి వ్యక్తే యెహోవాయందు భయభక్తులు గలవాడు. అంటే దేవుని పట్ల పవిత్రమైన గౌరవం, విధేయత, భక్తి కలిగి ఆయనకి విరోధముగా పాపము చేయడానికి భయపడినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేపు లాంటి మంచి ఉదాహరణ ఇంకెవ్వరు కూడా ఎవరికి ఏం చేయబడరు, కనబడరు. మరి ఇంతటి గౌరవం దేవుని పట్ల, ఇంతటి విధేయత ఇతనికి ఎక్కడ నుండి వచ్చింది? ఎవరు నేర్పించారు? ఇప్పుడు మనకి బోధించేటువంటి వాళ్ళు ఉండి, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు ఉపదేశింపబడి మనము చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా కొంతమంది ఇటువంటి పాపము చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. తమ యొక్క నైతికమైనటువంటి విలువలను విడిచిపెట్టి ఇటువంటి తప్పు చేసేటువంటి పురుషుడు, స్త్రీలు కూడా లేకపోలేదు సమాజంలో, సంఘాలలో. ఇంత ఘోరమైనటువంటి పాపము జరుగుతూ ఉంది. అంటే ఆ వ్యక్తులు ఏమాత్రం దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నారు? అటువంటి వ్యక్తులు దేవునికి ఏ విధమైనటువంటి విధేయతను చూపిస్తూ ఉన్నారు? అటువంటి వ్యక్తులు మనుషుల ఎదుట ఎటువంటి భక్తిని కనుపరుస్తున్నారో అటువంటి వ్యక్తులు తమకు తాము ఏం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ప్రశ్నించుకొని ఆలోచించుకోవాలి. ఈరోజు వాక్యాన్ని బోధించి, ఈరోజు వాక్యం మనతో మాట్లాడి, ఇది తప్పు, ఇది సరి అని మన మనస్సాక్షి మనకు బోధించింత చేసినప్పుడు కూడా ఇలాంటి పాపాలు జరగకపోలేదు. నేను ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మీరు కానీ గమనిస్తే సామెతల గ్రంథాన్ని తీసుకోండి ఒకసారి. 6వ అధ్యాయము. ఇది ఎంత దుష్కార్యమో, ఎంత చెడు ప్రవర్తనో ఆయన చెబుతున్నాడు. 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి గమనించండి. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సునాశనమును కోరువాడే. అమ్మా, మీకు అర్థమైందా? జారత్వము జరిగించువాడు కేవలము ఎటువంటి వాడంట? బుద్ధి శూన్యుడు. ఆ కార్యాలు జరిగించేటువంటి వాడు ఏం చేస్తాడంట? తన సొంత నాశనాన్ని కోరుకునేటువంటి వాడు, సొంతంగా నాశనం అయిపోతాడు అటువంటి పాపం చేసేటువంటి వాడు. స్వనాశనం సంపాదించుకుంటాడు. అందుకు భయపడాలి. నన్ను నేనుగా నాశనం చేసుకోకూడదు. దేవునికి భయపడి పాపము చేయకుండా బ్రతకవలసినటువంటి అవసరం ఉంది.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మీరు గమనించండి, 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే, 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలనున్నది కానీ జారత్వం వచ్చేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. తన సొంత శరీరానికి విరోధంగా హానికరమైనటువంటి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. అది మహాపాపం, అది మహా దుష్కార్యము. అటువంటి మహాపాపాన్ని, మహా దుష్కార్యాన్ని నేను దేవుని ఎదుట నేను ఎలాగ చేస్తానని యోసేపు ఆ యొక్క పోతీఫరు భార్య యొక్క ప్రలోభాలకి ఏమాత్రం కూడా లోబడుకోకుండా, లోకాశలకు ఏమాత్రం కూడా లోబడుకోకుండా, శరీర కోరికలు ఏమాత్రం కూడా ఆశించుకోకుండా సునాయాసనంగా దాన్ని ఏం చేసినటువంటి వ్యక్తి, తిరస్కరించినటువంటి వ్యక్తి యోసేపు. కాబట్టి జారత్వము జరిగించేటువంటి వాడు సొంత నాశనం చేసుకుంటాడు, తన శరీరానికి హానికరమైనటువంటి పాపాన్ని చేసుకుంటాడు. కాబట్టి ఇంతటి ఘోరమైన పాపము దేవుని దృష్టిలో నేను ఎలాగ చేస్తాను? కాబట్టి ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అటువంటి పాపము చేయడానికి ఏం చేసుకోకూడదు? సాహసము అనేటువంటిది చేయకూడదు. అందుకని ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేటువంటి వాడు ఎవరంట? ధన్యుడు. అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు, దేవుని పట్ల పవిత్రమైనటువంటి గౌరవము, విధేయత, భయభక్తులు కలిగి పాపానికి విరుద్ధంగా జీవించేటువంటి వ్యక్తి యోసేపు. కాబట్టి జారత్వమునకు దూరముగా పారిపోవాలి, పాపానికి దూరంగా మనుషుడు ఏం చేసుకోవాలి? పారిపోవాలి. అటువంటి భయంకరమైనటువంటి పాపము దేవుని యొక్క ఎదుట చేయడానికి ఏ మనుషుడు కూడా ఏం చేసుకోకూడదు? సాహసం చేయకూడదు. మనం ఇక్కడ గమనిస్తే 119వ కీర్తన తీసుకోండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తనని మనం తీసుకుందాము. 119వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి ఆలోచించుకుందాం. 119వ కీర్తన 11వ వచనాన్ని మనము తీసుకుంటే ఇక్కడ అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అమ్మా, ఇప్పుడు ఒక వ్యక్తి పాపము చేయడానికి మూల కారణం ఏమవుతా ఉంది? అమ్మా, ఏమవుతా ఉంది? నా హృదయములో ఏమి లేకపోవడం చేత, దేవుని వాక్యము ఉంచుకొని ఉన్నటువంటి వ్యక్తి పాపము చేయడానికి సాహసం చేయడు. మీకు అర్థమవుతుందా? పోయిన వారం కూడా చెప్పాను, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే చెడ్డది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉంది, దానిని గ్రహింపగలవాడెవరు? ఎవరు గ్రహిస్తారు? తమకై తామే ప్రతి మనుషులు తమను తాము గ్రహించుకోవాలి. నా హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉందా? నా హృదయము మోసకరమైందా లేదని ఇంకొకరు చూడాల్సిన అవసరం లేదు. మనకే మన హృదయాన్ని మనమే ఏం చేసుకోవాలి? పరీక్షించాలి. అందుకని యేసుప్రభువు ఒక మంచి మాట చెప్పాడు. మనము మత్తయి సువార్తలో 12వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనము తీసుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన 33వ వచనంలో, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి.
చెట్టు దాని పండు వలన తెలియబడును. అమ్మా, దేని చేత ఇది తెలియబడద్దంట? చెట్టు ఎటువంటిదో ఆ ఇచ్చేటువంటి పండ్ల వలన కనబడద్ది. అది మంచి చెట్ట, చెడు చెట్ట, అది దాని యొక్క గుణాన్ని బట్టి, అది ఇచ్చేటువంటి ఫ్రూట్స్ని బట్టి అది ఎటువంటిదో ఏం చేయబడుతూ ఉంటుంది, బయటికి తను తాను కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, చెట్టు దాని పండు వలన తెలియబడను. ఇప్పుడు అంటూ ఉన్నాడు ఆయన, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలుగుతారు? అంటే అప్పుడు చెడుదాన్ని పలికేటువంటి వాడు, చెడు ఫలాలు పలిచేటువంటి వాడు ఎవరి యొక్క సంతానమో? సర్పం యొక్క సంతానం, అపవాది యొక్క సంతానం, చెడు మాటలు పలికేటువంటి వాడు. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలుగుతారు? పండు దాన్ని బట్టి దాని చెట్టు ఎటువంటిదో తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇది చాలా లోతైనటువంటి విషయం. ఇక్కడ అంటూ ఉన్నాడు, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడద్దంట? నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోండి, మంచివాడు సజ్జనుడు తన మంచి ధననిధిలోండి సద్విషయంలోనే తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోండి దుర్విషయాలు ఏం చేస్తాడంట? బయటికి తెస్తాడు. అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలుగుతుంది. ఈ హృదయంలో ఏమి నిండి ఉందో బట్టి దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు, దాన్ని బట్టి నువ్వు జీవిస్తావు, దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు. అందుకని ఒక వ్యక్తి దేవునికి విరోధంగా పాపము చేయకున్నట్లు ఒక వ్యక్తి ఏం చేయాలంట? యెహోవాకు భయపడి నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మంచివాడు తన ధననిధిలోండి సద్విషయాలను ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. అంటే అతని యొక్క హృదయంలో ఏముందని అర్థమవుతుంది? దేవుని యొక్క వాక్యం అతని యొక్క తలంపులకి, అతని యొక్క ఆలోచనలకి, అతని యొక్క క్రియలకి, అతని జీవితానికి ఎలాగుంది? కాపుదలగా ఉండి అతన్ని కాపాడుతూ ఉంది. అమ్మా, వాక్యము లేనటువంటి పరిస్థితిలోనే, హృదయంలో వాక్యానికి చోటు లేనటువంటి పరిస్థితిలోనే అనేకమైనటువంటి పాపపు ఆలోచన పుట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి హృదయంలో ఎప్పుడు కూడా ఏముండాలి? దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉండాలి. దాన్ని ఎక్కడ అంటే నీకు విరోధంగా పాపము చేయకున్నట్లు, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఏం చేశాను? దాచుకొంటిని అంటాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో దాచుకుంటే మనం పాపం చేయడానికి సాహసించే. రెండవదిగా అంటూ ఉన్నాడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదివితే, యెహోవా యందలి భయమును చెడును ద్వేషించుతున్నాను అని అన్నాడు. చూడండి, సామెతల గ్రంథాన్ని తీసుకుందాం. 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. మా ఏదంట? చెడుతనాన్ని అసహించుకోవడమే. ఎవరెందు భయభక్తులు కలిగి ఉండడమో? యోసేపు ఎలాగ చెడుతనాన్ని అసహించుకున్నాడు? దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి పాపము చేయకోకుండా ఆ వాక్యము అతని యొక్క హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి దేవుని యొక్క పాపము చేయకోకుండా అతను ఏం చేశాడ? నీ వాక్యం ఏం చేశాను? నేను ఉంచుకొని ఉన్నాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చెడుతనాన్ని ఏం చేస్తూ ఉంటా? అసహించుకుంటాడు. అలాగే చెడుతనాన్ని అసహించుకునేటువంటి వారిలో మనం యోబు గారిని కూడా మనం ఆలోచించుకోవచ్చు. యోబు గారు ఏం చేస్తారో మీరు కానీ గమనిస్తే 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయాన్ని మనం చదివితే మొదటి వచనంలో ఒక మాట ఉంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను
అమ్మా ఏం చేశాను? నా కన్నులతో నేనేం చేశాను? నిబంధన చేసుకుంటుని. కన్యకలను నేను ఎలాగో చూతును. నేనేం చేస్తాను అంటే ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నాం అనుకోండి, నిబంధన అంటున్నది ఏం చేసుకోకూడదు, మీరకూడదు. అందుకే నేను నిబంధన ఒప్పందం, ఈ ఒప్పందాన్ని నిరాకరించకూడదు, లేక ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేయకూడదు. కాబట్టి నిబంధనలో నిలిచి బ్రతకాలి. అలాగే యోబు గారు ఒక నిబంధన చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేశాడు? తన కన్నులతో తాను నిబంధన చేసుకున్నాడు. నేను కన్యకలను నేను ఎలాగో చూస్తాను. ఈ మాటకి చాలా అర్థం ఉందమ్మా. ఎంతటి అర్థం ఉందంటే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మీరు గమనించి చూడండి. అక్కడ అంటాడు ఆయన 3వ వచనంలో మనం చదివితే కింద ఒక భాగంలో ఉంది. ఏమంటాడంటే బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనలో అతడే గొప్పవాడుగా ఉండెను. తన దగ్గర ఎవరున్నారంట? అనేక మంది పనివాళ్ళు, పనికత్తులు ఉండేటువంటి వాళ్ళు. అతని యొక్క ఆస్తి మీరు గమనిస్తే 7,000 గొర్రెలు ఉండేటువంటి అంట. ఎన్ని? 7,000 గొర్రెలు. అప్పుడు 7,000 గొర్రెలకి ఎంతమంది పనివాళ్ళు, పనికత్తులు ఉంటారు? ఎంత భూభాగం ఉంటుంది? ఆ కాలంలో వాళ్ళకి ఆస్తి ఏంటి? ఈ గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, గాడిదలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా. అలాగే యోబు గారికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, వేలన్నీ, 500 జతలు ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారును పనికత్తులు కలిగి ఉండెను కనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే అంతమంది పనివాళ్ళు, పనికత్తులు ఉండి, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడై ఉండి, తూర్పు దిక్కున అతని కంటే ఐశ్వర్యవంతులు ప్రపంచంలో ఇంకెవరు లేరు. అటువంటి ఆయన తన కన్నులతో తాను ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకొని, నేను కన్యకలు నేను ఎలాగో చూచేదనో అలాగూ చేసినడలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమైపోద్ది? అది భయపడ్డాడు ఆయన. ఏమంట? దేవుని యొక్క పరమనున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ఏమైపోద్ది? నేను పాపం చేస్తే ఆయన యొక్క ఆజ్ఞను నేనేం చేసినటువంటి వాడిని అవుతాను? అతిక్రమించినటువంటి వాడిని అవుతాను కదా. ఈరోజు పాపము జరిగినటువంటి చోటు ఏది లేదు. ప్రతి చోట ఏం జరుగుతూ ఉంది? పాపం జరుగుతూ ఉంది. అందుకని ఈ కన్నులతో తాను నిబంధన చేసుకున్నాడు. నేను కన్యకలని నేను ఎలాగ చూస్తాను? ఒక స్త్రీని ఈ కంటితో నేను ఎలాగ మోపు చూపుతో చూస్తాను? ఆమెతో వ్యభిచరించవలసిన పని లేదు. తన కంటితో మనసు పెట్టి ఆమెను చెడు దృష్టితో ఆలోచన చేస్తే చాలు, అప్పుడే నీ హృదయం ఏం చేస్తావు? నువ్వు పాపము చేసినటువంటి వాడు అవుతావు. అటువంటి పాపపు ఆలోచనలు కూడా దరి చేరకుండా ఆ పాపాన్ని ఏం చేసినటువంటి వాడు తుంచివేసేసాడు. ఎవరు? యోబు గారు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకున్నటువంటి వాడు యోబు గారు. యోసేపు గారు తన యొక్క నైతిక విలువలు కాపాడుకొని తన యజమాని యొక్క ఇంటికి విరోధంగా, తన యజమానికి విరోధంగా పాపం చేయడానికి ఏమాత్రం కూడా సాహసం చేయకోకుండా దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఘోరమైన పాపం నేను ఎలాగ చేస్తానని దేవుని పవిత్రంగా ఆయన గౌరవించి ఆయనకు విధేయతను చూపించి తన్ను తాను పాపము చేయకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి ఎవరు? యోబు గారు.
అటువంటి వ్యక్తి ఎవరు? యోసేపు గారు. కాబట్టి మన కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, 112వ కీర్తనకి మళ్ళీ ఒకసారి వచ్చేద్దాం. 112వ కీర్తనలో మరొకసారి మనం వచ్చేస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద ఏమవుతారంట? బలవంతులగుదురు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. నంబర్ 1 వాని సంతతి వారు. ఎవరొక్క సంతతి వారు? యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించువాడు. వాని యొక్క సంతతి వారు భూమి మీద ఎలాగుంటారంటమ్మా? బలవంతులుగా ఉంటారు. చాలా బలంగా ఉంటారు. బలహీనులుగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతటి బలంగా ఉంటారో వాని యొక్క సంతతి వారు అంటే, ఒక మాటని మీరు గమనించండి. 102వ కీర్తనని మనం తీసుకుందాము. 102వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. 28వ వచనాన్ని మీరు చూడండి. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. అమ్మా, దేవుని యొక్క సేవకుని యొక్క కుమారులు, యథార్థవంతుల వంశము నిలిచి ఉండును. వారి సంతానము నీ సన్నిధిలో ఏం చేయబడి ఉంటారు? వాళ్ళు స్థిరంగా ఉంటారు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానము నీ సన్నిధిని ఎలా ఉంటారంట? స్థిరముగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క సంతానము ఒకటి నిలిచి ఉంటారు, రెండవది వాని యొక్క సంతానము దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటారంట? స్థిరపడుతారు. ఎవరి యొక్క సంతానమమ్మా? దేవుని యొక్క సేవకుల యొక్క సంతానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేటువంటి వాని యొక్క సంతానము భూమి మీద బలవంతులవుతారు. వాని యొక్క సేవకుల యొక్క కుమారులు నిలిచి ఉందరు. వారి సంతానము నీ సన్నిధిని ఏం చెప్పడంట? స్థిరపడను. ఇప్పుడు ఎవరి కొరకు ఎవరు బ్రతకాలి? ఇప్పుడు అమ్మా, మనము ఎవరి కొరకు బ్రతకాలి? నాన్న, ఎవరి కొరకు బ్రతకాలి మనం? అమ్మ, అర్థమవుతుందా? మనం ఎవరి కొరకు బ్రతకాలి? అమ్మా, మన పిల్లల కొరకు బ్రతకాలి. మన యొక్క సంతానము దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడాలి. మన కుమారులు, మన కుమార్తెలు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలి. అన్నట్లయితే ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేటువంటి వాడు ధన్యుడు. అతని సంతతి వారు భూమి మీద ఏమవుతారు అంట? బలవంతులు అవుతారు. భూమి మీద ఎలా ఉంటారు? చాలా బలంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. వాని యొక్క సేవకుని యొక్క కుమారుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంటే మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలి. మన కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అంటే అలాగే దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా మనం ఉండాలంటే అప్పుడు మనము తల్లిదండ్రులుగా మన కొరకు మనం బ్రతకూడదు. మన యొక్క పిల్లల యొక్క సంతానము బలవంతులుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన పిల్లల యొక్క సంతానము స్థిరపడి ఉండాలి. అన్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఏం చేయాల? చెడుతనాన్ని అసహించుకొని యోసేపు అన్నట్టుగా దేవుని యొద్ద నేనెట్లు ఇంత ఘోరమైన పాపమును చేస్తాను, నేను పాపము చేయనని యోసేపు ఎలాగ నిలబడుకున్నాడో, యోబు గారు దేవుని యొక్క దృష్టిలో నేను ఎలాగో పాపం చేస్తాను,
అని తన కన్నులతో తాను ఏం చేసుకున్నటువంటి వాడు నిబంధన చేసుకొని అటువంటి పాపము చేయడానికి సాహసం చేయలేదు ఆయన. వాని యొక్క సంతానపు వారు, అటువంటి వారి యొక్క సంతానపు వారు బలవంతులుగా ఉంటారు. వారి యొక్క సంతానాన్ని దేవుడు తన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని స్థిరపరుస్తాడు. అలా చేయాలంటే మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం కదా, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే మనము దేవుని యొక్క పాపం చేయడానికి ఏం చేయము, సాహసం అనేటువంటిది చేయము. సజ్జనుడు తన ధననిధిలోని మంచి విషయాలు బయట తీసుకొస్తాడు. కాబట్టి అటువంటి సజ్జనుడిగా మనం బ్రతికితే మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా మంచి విషయాలు ఉంటాయి. మంచిగా ఆలోచన చేస్తాము, మంచిగా ప్రవర్తిస్తాము. దీని ద్వారా మన కుటుంబాలు ఏం చేయబడతాయి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడంటమ్మా, దీవిస్తాడు. 45వ కీర్తన చూడండి ఒకసారి. 45వ కీర్తన 16వ వచనం. 45వ కీర్తన 16వ వచనం. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అంతటా నీ వారిని అధికముగా నియమించదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముడినట్లు నేను చేదును. కావున నా జనులు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తారంట, చెల్లించెదరు అని అన్నాడు. అంటే నీ పితరులకు ప్రతిగా నీ కుమారులను భూమి అంతటా నీ వారిని అధికముగా ఏం చేస్తావు, నువ్వు అధికారులుగా నియమిస్తావు. ఎంత బలవంతులంట. ఆయన యొక్క కుమారుల్ని, మన తదనంతరం మన బిడ్డలని దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, అధికారులుగా, అధికారము కలిగినటువంటి వాళ్ళుగా నియమిస్తాడు. ఎప్పుడు నియమిస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడంట, దీవిస్తాడు. వాని యొక్క సేవకుని యొక్క బిడలని దేవుడు తన సన్నిధిన స్థిరపరుస్తాడు. దేవుడు వారిని అధికారులుగా ఏం చేస్తారంట, నియమించదవు. వారిని ఇంకా ఏం చేస్తానని చెప్పంటే దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మీరు తీసుకొని చదివితే 9వ వచనంలో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని నువ్వు బ్రతికినట్లయితే 1000 తరముల వరకు, ఎన్ని తరాలంటమ్మా, 1000 తరముల వరకు ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. 1000 తరాలు, 1 2 కాదు, 1000 తరముల వరకు ఆ యథార్థవంతుల వంశాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కుటుంబాన్ని అతడు బలపరిచి అతని యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదించి అధికారులుగా నియమించి 1000 తరముల వరకు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు అంటే, ఎవరిని బట్టి ఆ 1000 తరాలు దేవుడు ఆశీర్వదిస్తాడు అమ్మా? ఎవరిని బట్టి ఆ 1000 తరాలు ఆశీర్వదిస్తాడు అంటే, ఏ కుటుంబం అయితే, ఏ తల్లిదండ్రులు అయితే దేవుని ఎదుట భయం కలిగి భక్తి కలిగి యోసేపు లాగా నేను దేవుని యొక్క ఇంత ఘోరమైనటువంటి పాపం నేను ఎలా వడిగట్టుకుంటాను తల్లి, నేను ఈ పనిని నేను చేయను అని ఎలా నిలబడుకున్నాడో. యోబు గారు తన దగ్గర అనేక మంది పని వాళ్ళు పనికత్తులు ఉన్నప్పుడు కూడా తన కన్నులతో తాను నిబంధన చేసుకొని దేవుని యొక్క నేను ఎలాగా నీటువంటి పాపాన్ని చేస్తాను అని తీవ్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తీర్మానం చేసుకున్నటువంటి వాడు ఎవరు? యోబు. అటువంటి వారి యొక్క వంశాన్ని దేవుడు ఏం చేస్తాడు?
దేవుడు ఆశీర్వదిస్తాడు, అటువంటి వంశాన్ని స్థిరపరుస్తాడు. వారి యొక్క సంతానము బలవంతులుగా ఉంటారు. అటువంటి యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఆశ్రయించి అధికారులుగా నియమిస్తాడు. వారి యొక్క సంతతి వారిని దేవుడు 1000 తరాలు ఏం చేస్తాడు? దీవిస్తాడు. మీరు దానియేలు గ్రంథంలో తర్వాత మీరు తీసుకొని చదువుకోండి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు 3 స్నేహితులు దాసులుగా పట్టబడినటువంటి వాళ్ళు. బబులోను రాజు వాళ్ళని దాసులుగా పట్టుకునేటువంటి వాళ్ళు. బంధింపబడినటువంటి దాసులని ఆఖరికి బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క ఖజానాదారులు అయిపోయారు. వాళ్ళు పై విచారణకర్తలు అయిపోయారు. నెహెమ్యా అయితే రాజుకి ద్రాక్షరసాన్ని అందించేటువంటి వాడుగా నిలబడుకున్నాడు. దానియేలు అయితే కోరెషు రాజుకి చాలా ప్రియమైనటువంటి, హత్తుకోబోయేటువంటి, అంత ప్రేమ కలిగినటువంటి వాడుగా బ్రతికాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అయితే రాజు యొక్క ఆజ్ఞలను తిరస్కరించి నిలబడుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎంతవరకు నిలబడుకున్నారంటే మీరు కానీ గమనిస్తే దేవుడు వాళ్ళని ఎంత అధికారులుగా దేవుడు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కించాడంటే, రాజు యొక్క ఖజానా ఉంది కదా, పైసా పైసా రాజుకు నష్టం కడగకుండా లెక్క చూసుకునేటువంటి స్థాయికి నిలబడ్డాడు. అంటే ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు? దాసులుగా కొనబడినటువంటి వారిని దేవుడు అధికారులుగా నియమించాడు. యోసేపు దాసులుగా అమ్మబడినటువంటి వాడే. తాను యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి చెడుతనను అసహించుకొని అతడు బ్రతికితే దేవుడు అతన్ని ఫరో ఇంటి మీద అధికారిగా నియమించాడు. అలాగే ఐగుప్తు దేశం అంతటి మీద దేవుడు అతను ఏం చేశాడు? నియమించాడు. అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అతని యొక్క నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించేదవు. వారిని దేవుడు 1000 తరాలు దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా మీరు కానీ గమనిస్తే 103వ కీర్తన చూడండి ఒకసారి. 103వ కీర్తన 17వ వచనం చదివితే, ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును అని అన్నాడు. అమ్మా, ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఎవరి మీద యుగ యుగాలు నిలుస్తుందంట? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమున వరకు ఆయన యొక్క నీతి ఏం చెప్పినట్ట? ఆయన యొక్క నీతి నిలబడను. అలాగా వారి యొక్క పిల్లలని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుని పట్ల పవిత్రమైనటువంటి గౌరవం కలిగి, విధేయతను కలిగి, భయభక్తులు కలిగి బ్రతికితే దేవుడు వారి సంతతి వారిని 1000 సంవత్సరాల వరకు 1000 తరాలకు ఆశీర్వదించి అధికారులుగా నియమించి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? కలిగిస్తాడు. ఎవరికి సంతతిని? ఆయన ఆజ్ఞలు యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద ఏమవుతారంటండి? బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారంట? దీవింపబడతారు. 3వది అంటాడు ఆయన, కలిమియు సంపద వాని ఇంట ఉండును. ఏముంటుందటమ్మా? కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ఎవరికంట?
యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క ఇంట కలిమియో సంపద ఉంటుంది. ఏముంటుందంట? కలిమి సంపద. మనం ఇప్పుడే చదువుకున్నాం. యోబు గారి విషయంలో మనం చదివితే తూర్పు దిక్కున యోబు లాంటి ఐశ్వర్యవంతుడు ఇంక ఎవరు కూడా లేడు. అంత కలిమి సంపదని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోబు యొక్క కుటుంబాన్ని దేవుడు అంత ఉన్నత స్థానంగా దీవించాడు. కలిమి సంపద వాళ్ళ ఇంట ఉండడానికి దేవుడు అంతగా ఇచ్చాడు. ఇంకా మీరు కానీ గమనిస్తే అబ్రహాం గారు ఉన్నారు, అవునా? కల్దీల దేశము ఊరనే పట్టణం ఉండి అబ్రహాం గారు ఏం చెప్పినటువంటి వాడు, పిలువబడినప్పుడు తన భార్యని తన పిల్లలని తీసుకొని, అంటే తన యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి లోతుని తీసుకొని, పనివాళ్ళు పనికత్తెలను తీసుకొని, అక్కడ ఉన్నటువంటి గొర్రెను మందని తీసుకొని చిన్న మందగా బయలుదేరి వచ్చినటువంటి వాడు ఎవరు? అబ్రహాం గారు. అయితే 13వ అధ్యాయంలో మనం గమనించి చూసుకున్నప్పుడు ఆయన ఎంతటి వాడాడంటే, అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు పనివారును పనికెత్తులు పశువులు గలవాడే, గుడారములు కలిగినటువంటి వాడే. అబ్రహాముతో పాటు దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? లోతుని కూడా ఆశీర్వదించాడు. వాళ్ళు నివసించి ఒక చోట జీవించలేనంతగా దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? అంతగా దేవుడు అబ్రహాముని బట్టి లోతును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే వాళ్ళ యొక్క సంపద, ఆ యథార్థవంతుల వంశము ఎలాగ ఆశీర్వదింపబడి కలిపి సంపద కలిగి వాళ్ళు సమృద్ధిగా బ్రతికారు. అంతగా దేవుడు అబ్రహాం యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకా మీరు కానీ గమనించుకుంటే మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథము మనము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఎవరు? దావీదు. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2,00,000 మణువుల బంగారమును, అమ్మా ఎంత ఇచ్చాట? 2,00,000 మణువులు. అంతా ఇంత కాదు, 2,00,000 మణువుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కాని విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. అంత దేవుని కొరకు స్వచ్ఛందంగా దావీదు దేవునికి అంత మనపూర్వకంగా ఆయన ఏం చేశాడంట? ఇచ్చాడు. ఏ పరిస్థితిలో ఇచ్చాడంట ఉన్నాడమ్మా? ఏ పరిస్థితిలో ఇచ్చాడు? తాను కష్ట పరిస్థితిలోనే దేవునికి 2,00,000 మణువుల బంగారాన్ని, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యం కానంత విస్తారమైనటువంటి ఇనుమును దేవుని యొక్క మందిర నిమిత్తం అతడు ఏం చేశాడంట? సమకూర్చి పెట్టాడు. అంతగా దేవునికి అంత ధారాళంగా మంచి మనసు ఇచ్చినటువంటి వాడు ఎవరమ్మా? దావీదు. ఇంకా 29వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం అంటూ ఉన్నాడు, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక, అమ్మా ఆ మందిర నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తాను. ఇంకా గదుల గోడలకు రేఖ మూతలను, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణువుల ఓఫీరు బంగారమును, 10,000 మణుగుల బంగారమును, పుటం వేయబడిన వెండిని ఇచ్చున్నాను.
అన్ని వేల వేలు ఇచ్చి ఉన్నాను. ఈ దినమున ఆయన అంటున్నాడు ఒక ప్రకటన, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అతడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు మీద నియమింపబడిన అధిపతులను కలిసి, వాళ్ళు కూడా కలిసి మనపూర్వకంగా దేవుని మందిరము పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ముద్రలను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడైన అహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. అప్పుడు అంటున్నాడు, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. భూమి ఆకాశముల యందుండ సమస్తము నీ వశము. మహత్యమును, పరక్రమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనము నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా, ఇప్పుడు అంటాం చూడండి, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామను కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు మేము ఎంత మాత్రపు వాడనో, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగిన కదా. నీ సాంపత్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేను ఎంత మాత్రపు వాడు. అమ్మా, దావీదు ఎంత మాత్రపు వాడు? ఇన్ని లక్షల మణువులు బంగారాన్ని, ఇన్ని లక్షల మణువులు వెండిని, తూచ శక్యం కానంత ఇనుమును, ఇత్తడిని, మ్రాణులను, రాళ్ళను సమకూర్చడం మాత్రం కాక తన కష్టస్థితిలోని దేవుని యొక్క మందిరం నిమిత్తం ఇన్ని లక్షల మణువుల్ని ఏం చేశాడు? బంగారాన్ని ఇచ్చాడు. ఇంతగా ఇవ్వడానికి దావీదు అంటున్నాడు, నీ దాసుడైన నేను ఎంతటి వాడును, నా జనులు ఎంత మాత్రపు వారం. మేము ఎంత మాత్రపు వాడమ్మా దావీదు? దావీదు ఎంత మాత్రపు వాడు? దావీదు తన తండ్రి అంటాడు యెషయా చిన్న గొర్రెల మంద ఉంటే ఆ గొర్రెల మందని ఏం చేసుకునేటువంటి వాడు? మేపుకొని పోయినటువంటి వాడు, వాటి మధ్యలో పండుకునేటువంటి వాడు, అవి తాగేటువంటి నీళ్లు తాగినటువంటి వాడు. ఇతన్ని దేవుడు హెచ్చించి ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు ఏం చేశాడు? అధికారిగా నియమించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకి ఆజ్ఞలు పట్టి అధికంగా ఆనందించేటువంటి వాడు ధన్యుడు. అతని సంతతిని దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అతని సంతతిని దేవుడు స్థిరపరుస్తాడు. ఆ యథార్థవంతుల వంశాన్ని దేవుడు దీవిస్తాడు. అలాగా మీరు కానీ గమనించుకుంటే దావీదుని దీన స్థితిలో నుండి ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు ఏం చేశాడు? అంత ఉన్నతమైన స్థితిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేన్ని బట్టి ఇదంతా అనుగ్రహించాడు? 112వ కీర్తన చదివి ముగిస్తాను. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉన్నను, వాని నీతి నిత్యము ఏం చెప్పనంట నిలుచు. అలాగా కలిమియు సంపద దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడంటే ఆయన యొక్క ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేటువంటి వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ ప్రకారం ఏం చేయబడతాడు, ఆశీర్వదింపబడతాడు. ఈ ప్రకారంగా ఆశీర్వదింపబడాలంటే మనము కూడా దేవుని యందు ఏం కలిగి బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం అంటే ఏమని అర్థమని చెప్పాను, దేవుని పట్ల పవిత్రమైన గౌరవము, విధేయత, భక్తి కలిగి దేవునికి విరోధంగా పాపము చేయడానికి ఏం చేసేటువంటి వాడు, భయపడేటువంటి వాడు ధన్యుడు. అటువంటి వారి యొక్క పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కలిమి సంపద వాళ్ళ ఇంటికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఉపయోగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వమైనటువంటి వందనాలు.